సంచలనాలు సృష్టించడానికి ఛాన్సెస్, అనవసరమైన టెన్షన్, ప్రెషర్, లేదంటే ఒక హాస్పిటలైజేషన్ ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్. ఏదో ఒక సిచ్యువేషన్లో అప్పుల్లో లాక్ అయి ఉన్నాను, అప్పులు పాలై ఉన్నానంటే అప్పుల నుంచి మీరు బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. మంచి విషయాలు జరగడం అనేది ధనుసు రాశి వాళ్ళకి, మెయిన్గా లేడీస్కి చాలా బాగుంది, అంత అద్భుతంగా ఉంది. అష్టమ స్థానంలో గురువు వెళ్ళకూడదు. అష్టమ స్థానంలో గురువు వెళ్ళాడు అంటే గ్యారంటీగా దాంట్లో గురువు ఉచ్చ స్థానంలో పుష్య నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు గ్యారంటీగా ఇంట్లో పెద్దవాళ్ళకి హార్ట్ సంబంధించిన ఇష్యూస్, వ్యాపారం చాలా లేట్గా ఉందంటే వ్యాపారం చాలా బాగా ఉండడం, ప్రేక్షకులందరికీ మీ శరణ్య మారుతి యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఉప్పు కప్పు రంబు నొక్క పూలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య, పురుషునందు పుణ్యపురుషులు వేరయ్య, విశ్వధాభిరామ వినురవేమ అన్నారు వేమన్న గారు. అలాంటి పుణ్యపురుషులు పుట్టిన ఈ భూమిలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలు ఆవిర్భవించింది. శాస్త్రంలో ఒక ముఖ్యమైన అంగమని భావించేది జ్యోతిష్య శాస్త్రం. అలాంటి జ్యోతిష్య శాస్త్రంలో తమిళనాడు మరియు అంతర్జాతీయంగా ఫేమస్ సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అయిన ఫౌండర్ గజకేశ్రీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ జ్యోతిష్య గజకేశ్రీ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ వారు మన స్టూడియోకు విచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాగున్నానమ్మా. అర్థికల్పితకల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. యాక్చువల్లీ అదంతా మా పూర్వీకులు చేసిన పుణ్యం వలన ఇలాంటి ప్రిడిక్షన్స్ రావడం కానీ, నిత్యకర్మ అనుష్ఠానం సరిగా చేయడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి మనం ఇచ్చిన గౌరవం, మర్యాద, ఏదో ఒక మంచి సందర్భంగా ఒక విషయం చేసినా కానీ ఇంట్లో అమ్మానాన్నలకి మనం చేసిన పాద పూజలు, ఇవన్నీ వచ్చి మనకి పూర్వపుణ్యంగా మారి మన జాతకంలో అది డైరెక్ట్గా అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. అప్పుడు మనం ఒక మంచి విషయాన్ని చెప్పాలి, నలుగురితో మంచిగా ఉండాలి, లేదంటే ఒక వచ్చే ఆపత్తుని కరెక్ట్గా మనం కనుక్కొని ఇలా చెప్పగలుగుతున్నామంటే నేను యాక్చువల్లీ మా గురువులకు, మా తాతయ్య గారికి, మా నాన్నగారికి, మా పేరెంట్స్కి చాలా ధన్యపడి ఉన్నానని చెప్పొచ్చు. అది అంత ఈజీగా వచ్చే విషయం కాదు. ఎందుకంటే నేను 14 years నుంచి ఇలాంటి విషయాలు మనం మా పెద్దవాళ్ళతో కూర్చొని నేను అస్ట్రాలజీ కనుక్కోవడం కానీ, ఇది ఎలా జరుగుతుందని ఒక ఆసక్తితో చూడడం కానీ, ఇదిలా కూడా చెప్పొచ్చా అన్నట్టుగా నేను రీసెర్చ్ చేయడం, తర్వాత చాలా విషయాలు అలా కనెక్ట్ అయ్యి వచ్చేది. దీంట్లో చాలా విషయాలు మనం కనుక్కుంటే ఇప్పుడు ఒక్కొక్క విషయానికినూ లైఫ్లో బేస్ ఏంటంటే ఒక జాతకము. ఆ జాతకము అనేది మనం చూసే జస్ట్ ఒక 12 boxes అండ్ 9 planets అని మనం చెప్పలేము. ఎందుకంటే ఒక ప్లానటోరియల్ పొజిషన్ అనేది 2.5 days అంటే 2.5 రోజులు అదే జాతకం. అంటే మీరు ఎక్కడ పుట్టినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి ఆస్ట్రేలియాలో పుట్టినా మీకు అదే జాతకం, లేదు మీరు మన విజయవాడలో పుట్టినా అదే జాతకం, హైదరాబాద్లో పుట్టినా అదే జాతకం. అప్పుడు ఎలాగ ఇంత చేంజ్ ఆఫ్ జాతకం? ఏం లేదు, ఒక కమల పిల్లలు పుడుతున్నారు, ఒక 4:10కి 4:10కి ఒక అబ్బాయి, 4:09కి ఒక అమ్మాయి పుడితే జాతకాలు మారిపోతుంది. అప్పుడు 1 minute ఇంత చేంజ్ రావచ్చా అంటే 100% వస్తుంది. యాజ్ పర్ ద అస్ట్రాలజికల్ డేటా ప్రకారం మనం చూస్తుంటే 48 seconds 48 సెకండ్కి జాతకం మారుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. దాన్ని బట్టి మనం కనుక్కొని ఆ క్యాల్కులేషన్ వేసినప్పుడు బేస్డ్ ఆన్ ద లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అదేలాగా ప్లానటోరియల్ పొజిషన్, ఈ ఒక గ్రహం చూస్తే ఆ గ్రహం మాత్రం కాదు, గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రం ఏ ఉపనక్షత్రంలో ఉంది, గురువు యొక్క ఆస్పెక్ట్ ఉందా, మంచి ఒక శని యొక్క ఆస్పెక్ట్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలు అన్నీ మనం చూసే ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తాం. దిస్ ఆర్ ఆల్ బేస్డ్ ఆఫ్ ద ముండేన్ అస్ట్రాలజీ. ముండేన్ అస్ట్రాలజీ అనేది పెద్ద కాన్సెప్ట్ యాక్చువల్గా. ఒక్కొక్క ప్లేస్ ఇప్పుడు చూసారంటే ఇప్పుడు డిసెంబర్, జనవరి తర్వాత చాలా విషయాలు మారుతుంది. అది ఒక్కొక్కటిగా బేస్డ్ ఆన్ ప్లేసెస్ పెట్టి మనం చాలా విషయాలు అండర్స్టాండ్ చేసుకోగలమని మనం చెప్పొచ్చమ్మా. ఇంతసేపు ఈ 2026 ఇప్పుడు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం సార్. ఈ 2026 ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంది సార్?
ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళు నార్మల్గా చూసారంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ఏ ఒక విషయమైనా న్యాయంగా చేయాలి, అధర్మం వైకే మనం వెళ్ళకూడదు అన్నట్టుగా చాలా ఎప్పుడూ పుట్టినప్పటి నుంచి అలానే ఉంటారు. 2026 అని చెప్తే మెయిన్గా గురు యొక్క దృష్టి 2026 జూన్ దాకా ఉంది. సో దాంట్లో వాళ్ళు చేసే విషయాలన్నీ చాలా పెద్దగా గెలిచే ఒక ప్రసక్తి అనేది 100% ఉంటుంది. దాంట్లో మెయిన్గా బయట వెళ్ళడం అంటే ఫారిన్కి వెళ్ళడం, ప్లేస్ చేంజ్ అవ్వడం, కొత్త ఫ్యామిలీ, ఇప్పటిదాకా నాకు పెళ్ళి అవ్వలేదు అంటే గ్యారంటీగా పెళ్ళి అవ్వడం, అదేలాగా పార్ట్నర్షిప్ ఓరియంటెడ్ బిజినెస్ వచ్చి స్టార్ట్ చేయడం, అదేలాగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఫ్యామిలీలో స్ప్లిట్ అయ్యిందంటే వాళ్ళంచు ఆటోమేటిక్గా చేరడం, ఇలాంటి విషయాలు. మెయిన్గా ఏంటంటే 3వ స్థానంలో పోయి గురువు కూర్చున్నాడు, త్రికోణంలో వచ్చి కాలపురుషునికి 3వ స్థానం, ధనుసు నుంచి చూసినప్పుడు 7వ స్థానం, దాని త్రికోణంలో రాహు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో అన్నతమ్ముల్లో ఉన్న గొడవ పెద్దగా అవుతూ ఉంటుంది జూన్ దాకా. జూన్ తర్వాతనే అది నార్మల్గా ఓకే అయ్యే సిచ్యువేషన్. మెయిన్గా జూన్ తర్వాత ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు ఆ ఇంట్లో మదర్ యొక్క హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేలాగా అమ్మమ్మ, నాన్నమ్మ, పెద్దమ్మ ఇలా ఎవరున్నారో వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. అది మాత్రం కాకుండా మామూలుగా మార్చ్ ఏప్రిల్లో ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో చాలా సంచలనాలు సృష్టించడానికి ఛాన్సెస్, అన్నవసరమైన టెన్షన్, ప్రెషర్, లేదంటే ఒక హాస్పిటలైజేషన్ ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉంది. బట్ 2026 యాజ్ అ హోల్ మెయిన్గా చూసారంటే మెయిన్గా గురువు దృష్టి వచ్చి మీకు ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంది. సో గురువు దృష్టి ఉందంటేనే చాలా మంచి విషయాలు జరుగుతుంది. దాంట్లో మెయిన్గా బయటికి వెళ్ళడం మాత్రం కాదు, ఇంట్లో పిల్లలు పుట్టడం, ఏదో ఒక సిచ్యువేషన్లో అప్పుల్లో లాక్ అయి ఉన్నాను, అప్పులు పాలై ఉన్నానంటే అప్పుల నుంచి మీరు బయటికి రావడానికి ఛాన్స్ ఉంది. అదేలాగా కొత్త ఒక స్టేషనరీ షాప్ పెట్టుకోవడం కానీ, కొత్త బొటిక్ పెట్టుకోవడం కానీ, ఏ ఒక విషయం స్టార్ట్ చేసినా గ్యారంటీగా చాలా మంచి విషయాలు జరగడం అనేది ధనుసు రాశి వాళ్ళకి, మెయిన్గా లేడీస్కి చాలా బాగుంది, అంత అద్భుతంగా ఉంది. అష్టమ స్థానంలో గురువు వెళ్ళకూడదు. అష్టమ స్థానంలో గురువు వెళ్ళాడు అంటే గ్యారంటీగా పిల్లల కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జూన్ తర్వాత ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. 4, 8, 12వ భావాలు అంటే బేసికల్గా అది కొంచెం ప్రాబ్లమాటిక్ భావాలు. దాంట్లో గురువు ఉచ్చ స్థానంలో పుష్య నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు గ్యారంటీగా ఇంట్లో పెద్దవాళ్ళకి హార్ట్ సంబంధించిన ఇష్యూస్, లంగ్స్లో చాలా నీళ్ళు కొట్టుకోవడం ఇలాంటి విషయాలన్నీ కొంచెం రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎలా చూసినా 3వ స్థానంలో మీకున్న రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. 3వ స్థానంలో రాహు ఉన్న పరాక్రమశాలి అంటాం. అంటే ఏ యొక్క విషయాన్ని ఈజీగా మీరు గెలవడానికి ఏం కావాలో దాన్ని ఏం స్టెప్స్ తీసుకోవాలో అని ఈజీగా తీసుకొని గెలవడానికి ఛాన్సెస్ వచ్చి మన ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకు చాలా ఈజీగా దొరుకుతుంది. విమానంలో వెళ్ళడం, కొత్త బండ్లు కొనుక్కోవడం, ఇంట్లో వ్యాపారం చాలా లేట్గా ఉందంటే వ్యాపారం చాలా బాగా ఉండడం, లైఫ్లో ముఖ్యమైన తరుణాల్లో ఇప్పుడు 2026 యాజ్ అ హోల్ మీరు బాగుంటారని చెప్పచ్చు. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళకంటే ధనుసు రాశి వాళ్ళ హస్బెండ్ అంటే వైఫ్కి, వైఫ్ అంటే హస్బెండ్కి చాలా పెద్ద ఒక జాబ్ తీసుకోవడం కానీ, ఒక స్కూల్ స్టార్ట్ చేయడం కానీ ఇలాంటి విషయాలు ఇండైరెక్ట్గా జరుగుతూనే ఉంటుంది. సో చాలా గౌరవం పొందడానికి జూన్ దాకా ఛాన్స్ ఉంది. దాంట్లో ఫిబ్రవరి 13 తర్వాత చాలా మించాలు చాలా పాజిటివ్గా జరుగుతుంది. గురువు వక్రం అనేది ఫిబ్రవరి 13వ తారీఖు దాకా ఉంది. దాని తర్వాత వక్ర నివర్తి. సో అప్పుడు జరిగే విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్గా ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ హెల్త్ చూసుకోండి. మற்றபడికి 2026 అనేది పెద్ద ప్రాబ్లం అని చెప్పడం ఏమీ లేదు. జూన్ ముందర చాలా మంచి విషయాలు జరుగుతుంది. జూన్ తర్వాత పేరు చెడకుండా చూసుకోవాలి. ఇప్పుడు కాస్త మీరు అప్పులు తీసుకున్నారు బ్యాంకులో అంటే అది సెటిల్మెంట్కి పంచాయతీకి వస్తాడు వాడు ఇంటికి, ఎప్పుడు కడతావు, లేదంటే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోనా నేను, అది తీసుకెళ్ళిపోనా ఇది తీసుకెళ్ళిపోనాను కానీ కొంచెం మనల్ని భయపెట్టడం కానీ బెదిరించడం కానీ ఇలాంటి విషయాలు జరుగుతుంది. అప్పుడు డీసెంట్గా కూర్చొని అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ చేసుకోవాలి. నన్ను వచ్చి నువ్వు బెదిరిస్తావా అన్నట్టుగా కోర్టులో కేసు వెళ్తే మనకే ప్రాబ్లం. ఇంకొకటి ఎవరైనా సరే మిగతా వాళ్ళు చేసిన తప్పుకి మీరు గ్యారంటీగా దానికి ఒక నెగటివ్గా ఒక పేరు రావడానికి జూన్ తర్వాత ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకంటే దేంట్లో అయినా సరే మీకు నెగిటివ్గా పేరు లేకుండా ఉండడం మీ యొక్క చూసుకునే ఒక చాలా ముఖ్యమైన విషయం అని 2026 జూన్ మనం చెప్పొచ్చు. ఆసమ్ సార్. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి వాళ్ళ మదర్ లైక్ కన్న తల్లులకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటున్నారు, లైక్ థ్రెటనింగ్ ఇష్యూస్ ఉంటుంది అన్నారు. సో దానికి ఏం గుడిలోకి వెళ్తే మంచిగా ఉంటుంది? మెయిన్గా చెప్పాలి అంటే ప్రత్యంగరాదేవి చంద్రుడి యొక్క స్థలంలో గురు రావడం, కంజంక్షన్లో మార్చ్ ఏప్రిల్ మాసంలో శని సూర్య కనెక్ట్ అవ్వడం, శని రవి కనెక్ట్ అవ్వడం అనేది ప్రత్యంగరాదేవి మనం తపస్య చేసుకుంటే జప చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో మెయిన్గా అభిషేకంలో పాలభిషేకం చేయడం.
మెయిన్గా గురువారం రోజు అమ్మవారికి పాలాభిషేకం చేయడం పెద్ద మార్పులు గ్యారంటీగా ఉంటుంది. అదేలాగా వేద పండితులు లేదంటే వేద పాఠశాల ఉందంటే దానిలోకి వెళ్ళి వాళ్ళకి భోజనానికి అన్నదానానికి మీ వల్ల అవి అయిన ఖర్చులు మీరు భరిస్తారు అంటే చాలా మంచి జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఈ 2026 ఎంత పర్సంటేజ్ మనం ఇస్తున్నాం సార్? సంతోషపరంగా చూస్తే ఆల్మోస్ట్ 75% బాగానే ఉంది, ఏమీ పెద్దగా ఇబ్బందులు ఏమి లేవు. కానీ ఆర్థికంగా మీరు చూసారంటే అష్టమ స్థానానికి వెళ్ళినప్పుడు మనం చూడని విషయాలన్నీ జరుగుతుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ చాలా వస్తుంది, కానీ అది రైట్గా లీగల్ అని మనం చెప్పలేం. అందుకని ఆర్థికంగా బాగుందని ఒక ఎడ్జ్ ఉంది, విచ్ మీన్స్ 85% ఆర్థికంగా ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. ఇంతసేపు చాలా ఓపికగా గొప్పగా 2026 అందరికీ ఎలా ఉంటుంది, ఏం చేస్తే మంచిదని దీర్ఘదర్శిలా మాకు గణించారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. హెస్ విషింగ్ యూ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. శతవానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుక్షేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుం పశుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘాయుష్మాన్ భవ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భவந்தோணு மண்வந்து ததாஸ்து. நமஸ்காரம். இது போன்ற தில பலன்கள், வார பலன்கள், மாத பலன்கள் தெரிஞ்சு கொள்ள இந்த சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்கள், பெல் பட்டன் ப்ரெஸ் பண்ண மறந்துடாதீங்க.